హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామోహన్లా. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ కొత్తగా మన క్రోమ్ బ్రౌజర్ యూట్యూబ్ సెట్టింగ్స్లో 1000 మంది సబ్స్క్రైబర్ 4000 వాచ్ అవర్స్ ఉన్న లోగోస్ పక్కన మనకి ఇంకో కొత్త లోగో అనేది యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఆ లోగో ఎందుకు యాడ్ అయింది అనేది మీరు కూడా మీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త లోగో అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ లోగో అనేది కొత్త లోగో అనేది ఒకటి మనకి యాడ్ అయింది ఫ్రెండ్స్. ఆ లోగో వచ్చేసి మనకి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనే యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని ఒక కొత్త లోగో యాడ్ అయింది ఫ్రెండ్. ఆ లోగో ఎందుకు ఇచ్చాడు ఏంటి అంటే ఫ్రెండ్, చాలా మంది కంగారు పడుతున్నారు ఫ్రెండ్. అది దానివల్ల మనకి కంగారు ఏముండదు ఫ్రెండ్స్. నేను మీకు ఆ లోగో గురించి వివరంగా చెప్తాను, యూట్యూబ్ ఆ కొత్త అప్డేట్ గురించి. ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇచ్చాడు ఏంటి అనే టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ మీద ఆల్ అని ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఒక లేటెస్ట్ కొత్త అప్డేట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలా అయితే మీరు యూట్యూబ్ నుంచి ఏ కొత్త అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ లోగో ఎందుకు యాడ్ అయింది ఏంటి అనేది. ఫ్రెండ్స్, యూట్యూబ్ మనకి మన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేవి రాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని, అంటే కాపీరైట్ స్ట్రైక్ అని పడతాయి ఫ్రెండ్స్. అది ఆ స్ట్రైక్స్ అనేవి 3 కానీ మనకి పడ్డాయంటే ఆటోమేటిక్గా మనకి ఛానల్ అనేది గోవిందా ఫ్రెండ్స్, పోయినట్టే. అందుకనే మనం అప్లోడ్ చేసే ముందు మనం ఎప్పటికప్పుడు మన సెట్టింగ్స్ లో పోయి చెక్ చేసుకుంటే మనం అసలు ఎన్ని తప్పులు చేసాం ఏంటనేది అక్కడ 3 తప్పులు చేస్తాం ఫ్రెండ్స్. మనం 3 తప్పులు కానీ చేసామంటే మన ఛానల్ పోయినట్టే. 1, 2 ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఒక స్ట్రైక్ వచ్చిందంటే కంపల్సరీగా మనకి అది 90 days అంటే 3 నెలలు ఉంటుంది ఫ్రెండ్. అది ఆ 3 నెలల తర్వాత ఆ స్ట్రైక్ అనేది పోతుంది ఫ్రెండ్. మళ్ళీ తర్వాత మనం ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఈ 3 నెలల్లోపు ఈ 3 తప్పులు చేసామనుకో ఫ్రెండ్స్, ఈ 3 నెలల్లో ఈ 3 స్ట్రైక్లు వచ్చాయంటే మన ఛానల్ పోయినట్టే ఫ్రెండ్స్. అందుకనే మనకి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ అనేది మనం ఒక తప్పు చేసాం, 2 తప్పులు చేసాం, 3 తప్పులు చేస్తే మీ ఛానల్ పోయిద్ది అని చెప్పడం కోసం మెయిన్ అనేది ఈ అప్డేట్ యూట్యూబ్ మనకి ఇచ్చింది ఫ్రెండ్. అది ఇంతకు ముందు లేదు, అది ఇప్పుడే కొత్తగా ఇచ్చాడు దీన్ని. చూడండి ఫ్రెండ్, ఇది రైట్ సింబల్ ఉండే ఇక్కడ జీరో కూడా ఉంది ఫ్రెండ్. దీనికి 0 అంటే ఇప్పటి వరకు మనం ఏ తప్పు చేయలేదు స్టార్టింగ్. ఒకవేళ మీరు ఏదన్నా 1, 2 కాపీరైట్ స్ట్రైక్లు వచ్చి ఉంటే 1, 2 వచ్చినాయని మీకు తెలియజెప్తూ ఉంటుంది. అది 3వ స్ట్రైక్ కానీ పడిందంటే ఛానల్ పోతుంది ఫ్రెండ్స్. అందుకనే మనకి ఈ లోగో అనేది ఇచ్చాడు. అయితే మనం ఏంటంటే ఫ్రెండ్స్, మనం తప్పు చేయకుండా మెయిన్ మనం ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఫ్రెండ్స్, మన సొంత ఓన్ వాయిస్ గా మన సొంత వీడియోస్ అనేవి మన సొంతంగా కంటెంట్ అయ్యండి మంచి వీడియోస్ చేసి పెడితే తప్ప కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లైమ్ కానీ రాదు ఫ్రెండ్స్. అంటే కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి, అవి ఎన్ని వచ్చినా ఏవి కాదు ఫ్రెండ్స్. కాపీరైట్ స్ట్రైక్స్ మాత్రం రాకూడదు ఫ్రెండ్. అది వచ్చినాయంటే ఛానల్ డేంజర్, చాలా డేంజర్. ఛానల్ కంపల్సరీగా పోతుంది. మీరు మానిటైజేషన్ అయ్యి ఉండి మీకు ఒక లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా, వేలల్లో ఫాలోవర్స్ ఉన్నా, ఎక్కువ క్రోర్స్ లో ఫాలోవర్స్ ఉన్నా మీకు ఇంకా ఛానల్ ఉండదు ఫ్రెండ్ అనేది. అందుకనే మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఎప్పటికప్పుడే మనం ఆ మెజర్మెంట్ చూసుకుంటూ, ఒకవేళ ఒక స్ట్రైక్ పడిందంటే ఫ్రెండ్స్ మనం ఆ వీడియోని డిలీట్ చేసి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిన వీడియోని డిలీట్ చేసి 90 days చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్. అసలు అవి ఎందుకు వస్తాయి అంటే ఫ్రెండ్స్, మనం ఏమన్నా కొత్త మూవీస్ రిలీజ్ అయిన మూవీస్ ఇప్పుడు మనకి నెట్లో ఇంటర్నెట్లో ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎట్లా ఒక 1 month లోనే మనకి వీడియో వస్తుంది ఫుల్ హెచ్డి అనేది. అటువంటి వీడియోస్ మనం అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ముందే కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు ఫ్రెండ్స్. ఇటువంటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలా డేంజర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ స్ట్రైక్ వేస్తారు వాటి మీద. మనం ఆ వీడియో అనేది మనం మన ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది కంపల్సరీగా. పడిన తర్వాత కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని పడుతుంది. పడిన తర్వాత ఇక అది ఆ వీడియో అనేది ఎవరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు చూడడానికే రాదు, అది కాపీరైట్ స్ట్రైక్ అని పడింది, ఎవరు చూడలేడు. దానివల్ల మన ఛానల్ కూడా స్లో అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇటువంటి మూవీస్ కానీ లేదా మీరు అదర్ బయట ఉన్న వీడియోస్ ఎవరైనా వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు కూడా స్ట్రైక్ వేశారంటే ఎవరి వీడియోస్ అయినా మన వాళ్ళ సొంత వీడియోస్ అయి ఉండి వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోని మనం అప్లోడ్ చేస్తే వాళ్ళకి మన వీడియోని వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ కానీ యూట్యూబ్లో స్ట్రైక్ వేస్తే ఫ్రెండ్స్, మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు దాన్ని కూడా మనకి కాపీరైట్ గైడ్లైన్ స్ట్రైక్ కింద వేస్తారు ఫ్రెండ్స్. అందుకనే మనం ఎటువంటి బయట ఉన్న వాళ్ళ వీడియోస్ చేయకుండా మన సొంత కంటెంట్తో సొంత వీడియోస్ చేయటం వల్ల మనకి ఆ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని కానీ కాపీరైట్ స్ట్రైక్ అని వీడియోస్ మనకి పడవు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక తెలుసుకున్నారు కదా దీని లోగోని ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది. అందుకని మనకి కూడా మంచిదే ఫ్రెండ్స్. ఈ చాలా దీనివల్ల మనం ఈ లోగో ఈ మన సెట్టింగ్స్ లో పోయి క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్స్ లో పోయి మనం ఎప్పటికప్పుడే ఆ 4000
వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్తో పాటు ఇది కూడా ఉంటుంది. దీన్ని కూడా ఎప్పుడెప్పుడు మనం చూసుకోవచ్చు. దీన్ని బట్టి మనం వీడియో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే జాగ్రత్తగా ముందే యూట్యూబ్ అనేది ఈ అప్డేట్ ఇచ్చింది ఫ్రెండ్స్. మనకి ఏమీ కాదు. ఇప్పుడు వరకు జీరోలో ఉన్న వాళ్ళు అయితే తప్పులు చేసుకొని చూసుకోండి. మీ ఛానల్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. లేదంటే స్లో అవుతుంది. ఒకటి పడిందంటే స్లో అవుతుంది, 2 పడిందంటే ఇంకా స్లో అవుతుంది, 3 పడిందంటే పోతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక ఇప్పటివరకు నా ఛానల్ని మీరు నా టాపిక్ గురించి చూశారు కదా ఫ్రెండ్స్. నాకు నచ్చినట్టుగా అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.